చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం సర్కిల్ 10లో పలు కేసులలో పట్టుబడ్డ మద్యం సీసాలను దొరవారి గుంటలో ధ్వంసం చేశారు. కార్వేటి నగరం ఎక్సైజ్ పోలీస్ శాఖ మరియు సర్కిల్ 10లోని పోలీసులు పలు కేసులలో పట్టుకున్న మద్యం సీసాలను సమీపంలోని దొరవారి గుంటలో ధ్వంసం చేశారు. సమీపంలోని గిరిజన వాసులకు శ్మశానం లేక చాకలి వాణిగుంట గిరిజన కాలనీ వాసులు దొరవారి గుంటలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పంచాయతీ వారు తీసుకొస్తున్న వ్యర్థాలను దొరవారి గుంటలో పారబోస్తున్నారు. సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానమైన శ్రీ వేణుగోపాల స్వామి భక్తులు స్కంద పుష్కరంలో స్నానాలు ఆచరించడమే కాక మరోవైపు కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయ భక్తులు రాజరాజేశ్వరి ఆలయ భక్తులు సందర్శకులు స్కంద పుష్కరంలో స్నానాలు ఆచరిస్తూ తీర్థ ప్రసాదంగా సేవిస్తున్నారని ఆనాటి సంస్థానాధీశులు కార్వేటి నగరం వాసులకు తాగునీటి అవసరాలకు స్కంద పుష్కరిని తవ్వించారని చరిత్ర అయితే ప్రస్తుతం సమీపంలోని దొరవారి గుంటను పంచాయతీ సిబ్బంది డంపింగ్ యార్డులా చేసి నాశనం చేస్తున్నారని విషయం తెలియని బదిలీపై వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బంది గుర్తించగా దొరవారి గుంట పరిసరాలను అపరిశుభ్రం చేసేలా ఎక్కడో పట్టుబడిన మద్యం బాటిళ్లు నాటుసారా ఇక్కడకు తెచ్చి ధ్వంసం చేసి పరిసరాలను కలుషితం చేస్తున్నారని ప్రాంత ప్రజలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని చెరువులు గుంటలు ఆక్రమించుకోకుండా చూడాలని శుభ్రపరిచి ప్రజల అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ వారిని మరియు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పై పడుకుంటోలేమా యాడ చూసినావాడమ్మా నేను పెళ్ళికి బిడ్డకి వేస్తానన్నాడియా Thank you.